సెట్లో మానిటర్ దగ్గర కూర్చుని ఆమె పెర్ఫార్మెన్స్ మానిటర్లో చూస్తున్నప్పుడు కట్ చెప్పాల్సిన ఆ సందర్భంలో షాక్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి మీరు యాజ్ ఎ డైరెక్టర్గా యాజ్ ఎ ఆడియన్గా? షాక్డ్ అంటేనే చిన్న నెగిటివ్ కానోటేషన్ వచ్చేస్తుంది కదా. ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్డ్ సార్. ఐ ఆల్వేస్ న్యూ, ఇది యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఈ అమ్మాయి ఈ సినిమాకి ఎందుకు కరెక్ట్గా ఉంటుంది అంటే ద ఫస్ట్ థింగ్ దట్ కేమ్ టు మై మైండ్ వాజ్, ఈ అమ్మాయి, ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, షీ హాజ్ వెరీ ట్రాన్స్పరెంట్ ఐస్ సార్. ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్, తన ఫీలింగ్స్ ఏంటో తను ఎక్స్ప్రెస్ చేయలేని ఒక క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ ప్లే చేసే యాక్టర్కి ట్రాన్స్పరెంట్ కళ్ళు ఉండాలి, లోపల ఏదైతే ఫీల్ అవుతుందో అది కళ్ళలో కనిపించాలనుకున్నాం, అది ఈ అమ్మాయికి ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ప్రెసివ్ ట్రాన్స్పరెంట్ ఐస్ ఇన్ ది ఇండస్ట్రీ టుడే. రెండోది ఏంటంటే మీరు చెప్తే నమ్మరు, ఐ రిమెంబర్ సమ్ పీపుల్ అంటే హెవీ క్యారెక్టర్ కదా, చాలా నువాన్స్డ్ లేయర్డ్ కాంప్లెక్స్ క్యారెక్టర్ కదా, రష్మిక గారు చేయగలుగుతారా అని ముగ్గురు అడిగినప్పుడు కూడా నేను ఎప్పుడో ఒకటి చెప్పేవాడిని, నేను ఈ అమ్మాయిని ఒక సినిమాలో చూసేశారు, ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై హర్. డీర్ కామ్రేడ్ నేను చెప్తా ఏ సినిమా అని, అందరూ అదే అనుకుంటారు. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై హర్ ఇన్ డియర్ కామ్, ఐ థాట్ షీ వాజ్ ఫెంటాస్టిక్ ఇన్ దట్ ఫిల్మ్. బట్ అంతకన్నా ఆ సినిమా చూసి నాకేమనిపిస్తుంది అంటే, అరే షీజ్ అ పర్ఫార్మర్ అనిపించింది. ఏ సినిమా అంటే సరిలేరు నీకెవరు సార్. ఈ అమ్మాయికి ఆ క్యారెక్టర్కి సంబంధమే లేదు సార్. ఆ క్యారెక్టరు అనిల్ రావిపూడి గారు ఒక చాలా చాలా ప్రిసైజ్గా డిజైన్ చేసుకున్నారు, ఇలా ఉండాలి ఆ క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ని తనకి సంబంధమే లేని ఒక క్యారెక్టర్ని ప్లే చేసేటప్పుడు అంత కన్విక్షన్తో, ఎక్కడో సిగ్గు లేకపోతే ఒక అరే నేను ఇది కాదు కదా మరి ఇంత చెయ్యాలా అనేది ఎక్కడో వచ్చేస్తుంది సార్. ఏ యాక్టర్కైనా ఇన్సెక్యూరిటీ అనేది వచ్చేస్తుంది. పూర్తిగా కమర్షియల్ మీటర్లో వెళ్ళిపోయే క్యారెక్టర్ అయితే, కమర్షియల్ మీటర్లో వెళ్ళడం ఒకటి, బట్ ఎస్పెషలీ ద వే దట్ క్యారెక్టర్ వాజ్ రిటర్న్ అండ్ విత్ హౌ మచ్ కన్విక్షన్ షీ పర్ఫార్మ్. నాకు సరిలేరు నీకెవరు నేను చూస్తున్నప్పుడు ఒక్క ఫ్రేమ్లో కూడా ఈ అమ్మాయి నాకు దొరికిపోలేదు. ఏంటంటే అరే కొంచెం అతి చేస్తున్నానా, ఓవర్గా చేస్తున్నానా, నాకే నమ్మకం లేదు, ఎందుకంటే నాది పర్సనాలిటీ కాదు కదా, ఒక్క ఫ్రేమ్లో కూడా దొరికిపోలేదు సార్. అమ్మాయి ఎంత కన్విక్షన్తో చేసిందంటే ఐ సెడ్ దిస్ గర్ల్స్ అ పర్ఫార్మర్.